Step into Value Zone. Value Zone. Hypermart. Button. అన్న ఇంతకుముందు రాఘవరెడ్డి సినిమాకి వచ్చాను. ఇది నార్మల్ గా ఉంటదేమో అనుకున్నా కానీ అసలు హైలైట్ ఉంది భయ్య. ఈ రాశి గారి ఎంట్రీ చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు వీళ్ళు. నందిత శ్వేత గారు కూడా తెలంగాణ స్లాంగ్ లో ఇచ్చి పడేశారు అసలు. ఈ మధ్యలో బిత్రి సత్రి గారి ఎంట్రీ ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారిది పర్ఫార్మెన్స్ ఉంటది, అది చాలా బాగుంటది. ఒక ఐటమ్ సాంగ్ గానీ, ఆ సెంటిమెంట్ సీన్ గానీ, ఆ ఫాదర్ ఇంకా మదర్, ఇది కొడుకు బాండింగ్, మదర్ బాండింగ్ చాలా బాగా చేశారు వీళ్ళందరూ యాక్టింగ్. చాలా రోజుల తర్వాత అసలు రాశి గారిని పర్ఫార్మెన్స్ చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి భయ్య. ఇలాంటి సినిమా మీరు ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్ళండి, చూడండి, ఖచ్చితంగా హిట్ కొట్టుతుంది మూవీ. చాలా బాగా అనిపించింది, ఖచ్చితంగా చూడండి. కన్ఫర్మ్ విత్రిశెట్టి యాక్టింగ్ అయితే చాలా బాగుంటది. ఇతను ఒక రౌడీ లాగా వస్తాడు, సడన్ గా వచ్చేసి ఫన్నీగా చేసే వారికి చాలా బాగుంటది భయ్య. ఇలాంటి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ గానీ, ఆర్ఆర్ స్కోరింగ్ గానీ, ఐటమ్ సాంగ్ గానీ, ఆ మధ్యలో ఈ సెంటిమెంట్ సీన్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ది ఇంకా వాళ్ళ కూతురుది, అది చాలా బాగుంటది భయ్య. అందరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. హీరో యాక్టింగ్ చాలా బాగుంటది, లయన్ లాగా బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ గానీ చాలా బాగా అనిపిస్తుంది భయ్య. థ్యాంక్ యూ. రాఘవరెడ్డి మూవీ చాలా బాగుంది. ఒక చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా. అలాగని టైటిల్ చూసి అందరూ ఏదో ఫ్రాక్షన్ అనుకుంటారు, కానీ ఇది ఫ్రాక్షన్ కి సంబంధించిన సినిమా కాదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఎ సోషల్ మెసేజ్. ఇట్స్ అ గుడ్ మూవీ టు బి వాచ్డ్ బై ఎవ్రీవన్. థ్యాంక్ యూ. రాఘవరెడ్డి ఇస్ మాస్ మసాలా సినిమా. మీకు ఫైట్స్ కావాలా ఉన్నాయి, పాటలు కావాలా ఉన్నాయి, సెంటిమెంట్ కావాలా ఉన్నాయి, మీరు ఏం కావాలన్నా కూడా ఈ సినిమాలో ఉన్నాయి. పోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా. తల్లి కొడుకు, పేరెంట్స్ రిలేషన్ అండ్ తండ్రి కూతురు సెంటిమెంట్, తల్లి కూతురు సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో పాటు సొసైటీ కావాలని కోరుకునే ఒక క్రిమినల్ ప్రొఫెసర్ అండ్ ఫ్యామిలీ ముఖ్యమని కోరుకునే ఒక తల్లి, వీళ్ళిద్దరి మధ్య జరిగే వారు బాగుంటది. ఇద్దరి మధ్య ఉండే రిలేషన్ బాగుంటది, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ బాగుంటది, వాళ్ళిద్దరు కలిసి సిచ్యువేషన్ బాగుంటది. టోటల్ గా రాఘవరెడ్డి సూపర్. సాంగ్స్, మంగిలియర్ సాంగ్, ఐటమ్ సాంగ్ సూపర్, ఇరవై తీసింది ఆవిడ. డాన్స్ కూడా సూపర్ ఉంటది. ప్రతి పాట మిమ్మల్ని మెస్పరైజ్ చేస్తుంది. సినిమా కూడా మిమ్మల్ని పక్కా ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. రాఘవరెడ్డి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. అన్న ఇప్పుడు నేను రాఘవరెడ్డి సినిమా చూసిన అన్న, చాలా బృహత్సంగా ఉంది అన్న. సినిమా అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకైతే. సినిమాలో సార్ యాక్టింగ్, మళ్ళీ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడక్కడ తీయడం గానీ, ఒక బిట్ చూడడం గానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అన్న ఇది. చాలా బాగుంది అన్న. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బిభత్సం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చెప్పాను కదా. ఎస్ అన్న, ఖచ్చితంగా. మామూలుగా లేదన్న, మళ్ళీ అడుగుతున్నా. నెక్స్ట్ మూవీ పైన వస్తున్నాయి మేడం. అయితే బిభత్సం. నా ఇంట్లో మధురపూడి గ్రామం చూసిన, మళ్ళీ సార్కి ఇంకా బిభత్సం ఫ్యాన్ అనుకో అన్న. అలా ఉంటుంది సార్ యాక్టింగ్ అయితే. సార్ని పదే పదే తిప్పుతుంటాడు చూసావు, ఇలా బాలయ్య బాబు సినిమా చూసినట్టు అలా అనిపించినాడు నాకు. నెక్స్ట్ బాలయ్య బాబు సారే. మామూలుగా లేదన్న, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అజయ్ ఘోష్ గారి సినిమా. బిభత్సం అన్న, బిభత్సం. సాంగ్స్ కూడా హైలైట్ అన్న. అందులో ఒక పప్పు సీన్ ఉంటది అన్న, మామూలుగా అది భలే ఉంది. ఓకేనా, మొత్తానికి అయితే సార్ అయితే సినిమా ఫ్యామిలీతో సినిమా అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా బాగుంది అన్న. 5కి 5 అన్న, 5కి 5 అన్న. బాగుంది సినిమా, బాగుంది. మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీ సినిమా. రాఘవరెడ్డి సినిమా సూపర్. ఈ కొత్త సంవత్సరంలో కొత్త కాన్సెప్ట్ తో తీసిన, ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా. మొత్తం ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, సార్ది మొత్తం యాక్షన్ మొత్తం. ఇది కాలేజ్ కాన్సెప్ట్ అయితే డ్రగ్స్, దాని గురించి మన సార్ మొత్తం అన్న మొత్తం యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ తో మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇది టైటిల్ ఎంత కమర్షియల్ గా ఉందో సినిమా కూడా అంతే కమర్షియల్ గా ఉంది. ఫస్ట్ నుంచి కామెడీ దగ్గర నుంచి, ఐటమ్ సాంగ్ దగ్గర నుంచి, ఫైట్స్ దగ్గర నుంచి అన్ని బాగా తీసుకెళ్లారు. సినిమా అయితే ఒక్క నిమిషం కూడా ఎక్కడ బొరగొట్టకుండా చాలా బాగుంటదండి. అందరూ తప్పకుండా చూడండి రాఘవరెడ్డి. థ్యాంక్ యూ. మూవీ బాగుంది బ్రదర్. యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సొసైటీలో ఇట్లా పెళ్లిళ్ళు చేసుకోవడం, అట్లా మ్యారేజ్ లైఫ్, పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవడం, అట్లా విడిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, అట్లాంటి ఒక కాన్సెప్ట్ మీద ఈ హీరో గారు, మన సంజీవ్ మేగోటి డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా సినిమా తీశారనమాట. దీంట్లో మీకు ఫ్యామిలీ సెంటిమెంట్ ప్లస్ మీకు థ్రిల్లింగ్ ప్లస్ యాక్షన్, ఆ ఫైట్ సీన్స్ ఉంటాయి బ్రదర్, ఆల్మోస్ట్ అద్భుతంగా ఉంటాయి. ఆ గన్ ఫైరింగ్ ఉంటది లాస్ట్ సీన్ లో, మీకు ఒక 2 minutes లో మూవీ అయిపోతుందంటే ఒక గన్ ఫైరింగ్ ఉంటది. మైండ్ బ్లోయింగ్ బ్రదర్. మీరు ఆ ఒక్క సీన్ కోసం మీరు మూవీ థియేటర్కి వెళ్ళొచ్చు. ఆ ఫైటింగ్ సీన్స్ ప్లస్ మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటది బ్రదర్,
అద్భుతమైన డైరెక్షన్ బ్రదర్, అద్భుతమైన డైరెక్షన్. ఆ ఐటమ్ సాంగ్ చూడండి 100% బాగుంటది. ఈ మూవీ చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్, కామెడీ ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉంటది. 100% రాఘవరెడ్డి మూవీ చూడండి, రివ్యూ ఇవ్వండి, ఎంజాయ్ చేయండి. హెల్ప్ చేస్తారన్న 5 out of 5 బ్రదర్, తగ్గేదే లేదు. మీరు ఒకసారి మూవీ చూడండి, మీరే జెన్యూన్ రివ్యూ ఇస్తారు. 100% బ్రదర్, ఈ మూవీ టాప్ లేపుతుంది. ఈ మూవీ 100% వాళ్ళ క్యారెక్టర్ లేపుతుంది. ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంచుమించు వాళ్ళకి 100% ఇచ్చేసారు. వాళ్ళు 100% యాక్టింగ్ ఇచ్చారు. 100% ఆ టైమింగ్ ఉంటుంది చూసారా. ఈ మన మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్, హీరో డిపార్ట్మెంట్ కి వాళ్ళు మామూలుగా వాళ్ళ టైమింగ్, వాళ్ళ పంచువాలిటీ, వాళ్ళ డైలాగ్ డెలివరీ 100% ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత జెన్యూన్ రివ్యూ మీరే సోషల్ మీడియాలోకి వచ్చి జెన్యూన్ రివ్యూ కూడా ఇవ్వండి. 5 out of 5 మీరు ఏదైనా తగ్గిందంటే అప్పుడు అడగండి. 100%. కంగ్రాచులేషన్స్ ఫర్ మూవీ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న రాఘవరెడ్డి మూవీ? అద్భుతం అన్న, 100కి 100. అసలు డైరెక్షన్ ఒక రేంజ్ లో ఉంది. హీరో అయితే ఇంకా మామూలుగా బాలయ్య బాబు చూసినట్లే ఉందన్న. హైలైట్ సూపర్. సినిమాలో మీకు హైలైట్ సీన్ ఏమనిపించింది? హైలైట్ సీన్ లాస్ట్ లో గన్ ఫైరింగ్ అన్న, అద్భుతంగా ఉంటది అది. ఆ తర్వాత బిత్రి సత్తి, శ్రీనివాస్ రెడ్డి కామెడీ హైలైట్ చేశారన్న. ఇంకా అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బీభత్సం అన్న, గుండు బలిగొట్టాడు అందరు. అట్లా ఉంటది అన్న. ఇంకా రాశి గారి కంబ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీతో. డెఫినెట్లీ అన్న, సూపర్. రాశి గారు అద్భుతంగా చేశారు. నందిత శ్వేత కూడా అద్భుతంగా చేసిందన్న. శివ గారికి హ్యాట్రిక్ పడింది అనుకోవచ్చు అన్న. అందుకంటే సినిమా కంటే ఇది ఇంకా అద్భుతంగా ఉందన్న. డైరెక్షన్ పరంగా గానీ, డైలాగ్స్ పరంగా డైలాగ్స్ అద్భుతంగా రాశారన్న. ఎవరు రాశారో తెలీదు, అద్భుతంగా ఉన్నాయన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? హైలైట్ అన్న. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక మైల్ గా అనుకోవచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు అన్న. తండ్రి కూతురికి మధ్య ఎమోషన్ ని పెద్ద బాగా బిల్డప్ చేశారన్న. అదే సాంగ్స్ ఎలా? సాంగ్స్ సూపర్ అన్న. ఐటమ్ సాంగ్ అయితే ఇంక బీభత్సంగా ఉంటది అన్న, అద్భుతంగా ఉంటది. ఓవరాల్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? 5 ఇస్తాను. అద్భుతంగా ఉంది, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు మళ్ళీ. థ్యాంక్స్. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఒక తండ్రి కూతురిని ఎలా పెంచాలి, సొసైటీ ఎలా ఉంది, వాళ్ళ నుంచి ఎలా కాపాడాలనే ఉద్దేశంతో సినిమా తీశారు. డైరెక్టర్ గారు సినిమాని చాలా బాగా చేశారన్న. మేమంతా దీన్ని ఆదరిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాము. అంటే ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చా అనే విధంగా మన సినిమాని చాలా డెవలప్మెంట్ చేశారు. ఎమోషన్స్ అయితే ఫ్యామిలీ డ్రామా, అసలు ప్రతి కుటుంబం పడే ఆవేదన ఏ విధంగా ఉంటుందో దాన్ని ఆ విధంగా చూపించారు. హీరో గారు కూడా చాలా బాగా చేశారు. ఆ డైరెక్షన్ కూడా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, కామెడీ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసే విధంగా ఉంటుందన్న. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. కంబ్యాక్ అంటే ఆమె అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒకలాగా ఉంటుందని కోరుకుంటున్నాను. వాళ్ళ జోడి కూడా బాగుంది. ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళ సక్సెస్ కావాలని కోరుకుంటాను. వాళ్ళ యాక్టింగ్ అయితే ఇరగదీశారు. వాళ్ళ ఫ్యూచర్ లో ఇంకా ముందుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఉంది, బ్రైట్ ఫ్యూచర్. 5కి 5 ఇవ్వచ్చు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫ్యామిలీ నాకు కట్టుకుంటుంది కాబట్టి నేను చేస్తాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది సార్. సినిమా బాగుంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. నిజ జీవితంలో తండ్రి కూతుర్లు ఎలా ఉంటారో బయట ఆ విధంగా చూపించారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తగ్గిపోతుంది గ్యాప్ ని. మళ్ళీ జనరేషన్ కోసం గుర్తు చేయడం కోసం డైరెక్టర్ గారు మంచి సెంటిమెంట్ ఎన్నుకుని తీశారు. డైరెక్షన్ సూపర్ డూపర్ ఉంది. సినిమా కూడా ఇప్పుడు యూత్ కి బాగా సరిపోయే విధంగా ఉంది. రాశి గారి కంబ్యాక్ బాగుంది. రాఖీ గారికి మంచి ఆర్టిస్ట్ కాబట్టి బాగానే ఉంది. రియల్ ఎంట్రీ కూడా బాగానే ఉంది. శివ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది. కొత్త ఆయన బాగానే చేశాడు. హీరో గారు కూడా బాగానే చేశాడు. ఐటమ్ సాంగ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా అన్నింటిని కూడా చాలా గొప్పగా తీశారు, వెరైటీగా తీశారు. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం సరిపోయిన సినిమా. రాఘవరెడ్డి సూపర్, టోటల్ గా సూపర్ డూపర్ హిట్. 5 రేటింగ్ ఎంత ఇస్తారు సార్? అది రాఘవరెడ్డి మూవీ ఎలా బాగుందన్న. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా అద్భుతంగా తీసారు డైరెక్టర్ గారు. హీరో గారు కూడా చాలా బాగా చేసిండ్రు. 1 man షో లాగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ రాశి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ అంతా బాగుంది. స్క్రిప్ట్ రైటింగ్ చాలా బాగుంది అండ్ స్టోరీ బాగుంది. తర్వాత మెసేజ్ ఓరియంటెడ్, ఈ జనరేషన్ ఎలా ఉంది అని, ఎలా ఉండాలి అని కానీ, తర్వాత ఫాదర్ అండ్ డాటర్ అఫెక్షన్ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. చాలా అద్భుతంగా ఉన్నది. ఇది ఒక ఏజ్ కి పరిమితం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు ఫ్యామిలీ తోటి అందరూ కూడా వచ్చి చూడదగ్గ సినిమా కాబట్టి
అందరూ కూడా తప్పకుండా వచ్చి రాఘవరెడ్డి సినిమాని చూడాలని కోరుకుంటున్నా. అలాగే ఇందులో బిత్తిరి సత్య గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చేసి కామెడీ చాలా బాగుంది. సో ఒక్కటే కాకుండా అందరూ అంతా ఒక కలగుర రంపగా మొత్తం అన్ని ఉన్నాయి. సో చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. యాక్షన్ అంతా చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఈ హీరోయిన్ హైలైట్ అండి సినిమాలో, హీరోయిన్ చాలా బాగుంది, కనెక్ట్ అయ్యాం. It's a wonderful movie, lot of expressions, family drama, and moral also is there very much. And youngsters have a lot of whistles they played. They enjoyed every bit of movie. No boredom. I wish all the success to both the producer and the actors. Thriller experience ela undi? Sorry? Yes. All people are sitting to their chair, stuck to the chair. No boring. They could able to enjoy every film, every frame, and no repetition of dialogues. Excellent.